89 ఈ కార్ నెంబర్. ఈ కార్ గురించి సెర్చ్ చేస్తుంటే రావట్లా నేను. ఏపీ 40 అంటే ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోని కడప ప్రాంతానికి సంబంధించిన కోడ్. ఇది ఆర్టీఓ కోడ్స్ ఉంటాయి. సో ప్రొద్దుటూరుకు సంబంధించిన కార్ ఇది ఖచ్చితంగా. యాక్చువల్ గా ఈ ఇన్సిడెంట్ జరిగింది రాజమండ్రిలో, అది ఈస్ట్ గోదావరి కింద వస్తుంది. సో ఏపీ 5 వస్తుంది, ఏపీ 05. కానీ ఇక్కడ ఏపీ 40 అంటే ఇది ఖచ్చితంగా కడప ప్రాంతానికి సంబంధించి ప్రొద్దుటూరు దగ్గర కారు. సో మరి వారు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ చూస్తే వారేమో నామవరపు విలేజ్ కి సంబంధించిన వారంటూ కూడా చెప్తున్నారు. ఫుల్ గా మద్యం సేవించి సినిమా థియేటర్లోకి వెళ్ళి, అంటే వాళ్ళు అసలు ఏం చేద్దాం అనుకున్నారు? ఆ రోజు థియేటర్కి వెళ్ళి అక్కడ సిబ్బందితో, సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పెట్టుకుని వారితో వాగ్విదం జరిగిన తర్వాత పార్కింగ్ లో ఉన్న కారుని తీసుకుని వేగంగా బయటికి వచ్చి ప్రయాణిస్తున్న, స్కూటీ పైన ప్రయాణిస్తున్న ప్రియాంక స్నేహితుడు ప్రసాద్, వాళ్ళందరినీ కూడా ముందు ఢీకొట్టారు. అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో బయటకు వచ్చింది. తర్వాత మళ్ళీ పొరపాటున గుర్తుంటారని చెప్పి పట్టించుకోకుండా వారు వెళ్ళిపోయారు ముందుకి స్కూటీ పైన. మళ్ళీ వెంటనే వెనక్కి నుంచి వేగంగా వెళ్లి వారిని గుద్దేశారు. అంటే కారణం ఏంటంటే కావాలని రుబాబు చూపించడానికి, అహాన్ని చూపించడానికి, అహంకారాన్ని చూపించడానికి ఆ సెక్యూరిటీ సిబ్బంది వారిని ఆపారు. సినిమాకి వెళ్లకుండా మీరు తాగొచ్చారు, మీరు వెళ్ళడానికి పర్మిషన్ లేదంటూ కూడా బ్రీత్ అనలైజర్ చేసి వారిని సినిమా హాల్ థియేటర్ లోకి అనుమతించలా. సో ఆ అహంకారాన్ని చూపించడానికి అక్కడ తాగిన మైకంలో, తాగిన మొత్తంలో వారు ఏం చేస్తున్నారనే విషయం కూడా తెలియకుండా అలా ప్రవర్తించడం వల్ల ఈ రోజు ఒక స్టూడెంట్, ఒక డాక్టర్, ఎంతో మందికి తన వైద్య వృత్తిని అందించాల్సిన డాక్టర్ ఈరోజు ప్రాణాలు ఇచ్చిన పరిస్థితి. ఎన్నో కలలు కనుంటుంది. వాళ్ళ ఇంట్లో వారి తల్లిదండ్రులు ఎన్నో తన పట్ల ఎన్నో ఆశయాలు పెట్టుకుని ఉంటారు ఖచ్చితంగా. అలాంటి వ్యక్తి కేవలం 2 తాగుబోతుల వల్ల ఈరోజు ప్రాణాలు విడిచింది. సికింద్రాబాద్ లో కిమ్స్ హాస్పిటల్లో ఆమె తుది శ్వాస విడిచింది. ముందుగా డాక్టర్స్ అందరూ కూడా బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. తర్వాత చావు బ్రతుకుల మధ్య పోరాటం చేసింది, కానీ చివరికి ఆమె ప్రాణం నిలవలేదు. అయితే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే స్వాతంత్ర హాస్పిటల్ కి తీసుకెళ్లారు, వైద్యం అందించే ప్రయత్నం చేశారు. కానీ డాక్టర్స్ చాలా సివియర్ గా ఉంది, సీరియస్, ఇది మంచి హాస్పిటల్ తీసుకెళ్లాలంటే హుటాహుటిన మళ్ళీ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వైద్యులు చెప్పారు బ్రెయిన్ డెడ్ అయిందని. తర్వాత 24 గంటలు గడిచిన తర్వాత ఇప్పుడు ఆమె ప్రాణాలు విడిచిందని 1 గంట క్రితం ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా ఘోరంగా ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళది యాక్చువల్ గా వాళ్ళది కర్నూలు. సో పిల్లల చదువుల కోసం వారు హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయారు. ఈమెకి అక్కడ ఆ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో సీట్ రావడం వల్ల అక్కడ ఉన్నాం చదువుకుంటుంది, పీసీలో ఉన్నాం చదువుకుంటుంది. అలాంటి పిల్ల కళ్ళ ముందే చనిపోవడంతో వారు నిజంగా జీర్ణించుకోలేకపోతున్నారు. సో దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యారు. నిందితుల్ని వెంటనే కఠినంగా శిక్షించండి అంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది, ఏం చేస్తారని. కానీ ఒక పక్క విద్యార్థి సంఘాలు, అలాగే ప్రియాంకకి సంబంధించిన బంధువులు, తన స్నేహితులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈరోజు ధర్నా చేపట్టారు. మొత్తం కూడా రోడ్ల పైకి వచ్చి ధర్నా చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఒక ఎమ్మెల్యే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఆ దోషులకి శిక్షలు పడకుండా తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అనే వార్త కూడా వచ్చింది. సో ఇక ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా, ఇంకెవరున్నా డైరెక్ట్ గా సీఎం లాంటి వ్యక్తి రియాక్ట్ అయ్యాడు కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా దోషుల్ని కఠినంగా శిక్షిస్తారని నేనైతే అనుకోను. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఇలాంటి వారిని ఏం చేస్తే కరెక్ట్ అంటారు? నమస్తే, నేను మీ తేజ. డాక్టర్ ప్రియాంక ప్రాణాలు విడిచింది. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతూ ఆమె తుది శ్వాస విడిచింది. ఆమె చావుకి కారణం 2 తాగుబోతుల బేరంగం. ఎస్, సరిగ్గా 4 రోజుల క్రితం రాజమండ్రి ఒక థియేటర్ దగ్గర
ఇద్దరు తాగుబోతుల వేరంగం వల్ల ఆమె ప్రాణాలు విడిచింది. అయితే ఇది జరిగి 4 రోజులు అవుతున్నా గానీ దీన్ని బయటకు రాకుండా పోలీసులు ఎందుకు జాగ్రత్తలు తీసుకున్నారు? అలాగే రాజకీయ నాయకులు ఒత్తిడి ఎవరిదైనా ఉందా అంటే, ఇక్కడ ఎవరైతే ఇద్దరు నిందితులు ఉన్నారో సూరవరపు దశవంత్, ఆండ్రూ జోసెఫ్, వాళ్ళిద్దరు అక్కడ రాజకీయ నేతల కొడుకులా? మరి ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు అంటూ కూడా ప్రియాంకకు సంబంధించి అటు కాలేజ్ లో ఉన్న స్నేహితులు గాని, విద్యార్థి సంఘాలు గాని అందరూ కూడా అడుగుతున్న ప్రశ్న. ఈరోజు చాలా మంది రోడ్లపైకి వచ్చి ధర్నా చేసే ప్రయత్నం చేశారు. నిందితుల్ని పట్టుకుని వెంటనే కఠినంగా శిక్షించాలి, వారికి మరణ శిక్ష వేయాలి, ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి ఏ మెడికల్ స్టూడెంట్ కి రాకూడదు అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నిజంగా ఆమె మరణ వార్త బయటకు తెలియగానే ఒక్కసారిగా రాజమండ్రి ఆ ప్రాంతం అంతా కూడా కంటదాడి పెట్టుకుంది. ఎందుకంటే అసలు ఆమె తప్పేమీ లేదు. వారితో గొడవ పడిందా? లేదు. కనీసం వారితో ఆర్గ్యుమెంట్ చేసిందా? వారు వెహికల్ తో ఆమె ప్రయాణిస్తున్న ఆ స్కూటీని ముందు వారు గుద్దినప్పుడు కనీసం దిగి ఆర్గ్యుమెంట్ చేయడం గాని, వారితో గొడవ పెట్టుకోవడం గాని అలాంటిది ఏమైనా చేసినా అసలు ఏం చేయలేదు. సరదాగా స్నేహితుడితో కలిసి సినిమా చేద్దాం అని చెప్పి వచ్చింది ఆమె. కానీ ఈ తాగుబోతులు సృష్టించిన ఆ వీరంగం వల్ల ఆమె ప్రాణాలు విడిచింది. నెక్సాన్ కారులో ప్రయాణించిన సూరవరపు దశవంత్, ఆండ్రూ జోసెఫ్ కార్ నెంబర్ కూడా బయటకు వచ్చింది. అయితే ఆ కార్ నెంబర్ యాక్సిడెంట్ చేసిన తర్వాత మరి పోలీసులు తొలగించారు. కార్ నెంబర్ తెలియకుండా, పేర్లు తెలియకుండా ప్రయత్నించారంటూ కూడా చెప్తున్నారు. ఏపీ 4GF 8989 ఈ కార్ నెంబర్. ఈ కార్ గురించి సెర్చ్ చేస్తుంటే రావట్లా నేను. ఏపీ 4G అంటే ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోని కడప ప్రాంతానికి సంబంధించిన కోడ్. ఇది ఆర్టీఓ కోడ్స్ ఉంటాయి. సో ప్రొద్దుటూరుకు సంబంధించిన కార్ ఇది ఖచ్చితంగా. యాక్చువల్ గా ఈ ఇన్సిడెంట్ జరిగింది రాజమండ్రిలో, అది ఈస్ట్ గోదావరి కింద వస్తుంది. సో ఏపీ 5 వస్తుంది, ఏపీ 05. కానీ ఇక్కడ ఏపీ 4G అంటే ఇది ఖచ్చితంగా కడప ప్రాంతానికి సంబంధించి ప్రొద్దుటూరు దగ్గర కార్. సో మరి వారు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ చూస్తే వారేమో నామవరపు విలేజ్ కి సంబంధించిన వారంటూ కూడా చెప్తున్నారు. ఫుల్ గా మద్యం సేవించి సినిమా థియేటర్లోకి వెళ్ళి, అంటే వాళ్ళు అసలు ఏం చేద్దాం అనుకున్నారు? ఆ రోజు థియేటర్కి వెళ్ళి అక్కడ సిబ్బందితో, సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పెట్టుకుని వారితో వాగ్విదం జరిగిన తర్వాత పార్కింగ్ లో ఉన్న కారుని తీసుకుని వేగంగా బయటికి వచ్చి ప్రయాణిస్తున్న, స్కూటీ పైన ప్రయాణిస్తున్న ప్రియాంక స్నేహితుడు ప్రసాద్, వాళ్ళందరినీ కూడా ముందు ఢీకొట్టారు. అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో బయటకు వచ్చింది. తర్వాత మళ్ళీ పొరపాటున గుర్తుంటారని చెప్పి పట్టించుకోకుండా వారు వెళ్ళిపోయారు ముందుకి స్కూటీ పైన. మళ్ళీ వెంటనే వెనక్కి నుంచి వేగంగా వెళ్లి వారిని గుద్దేశారు. అంటే కారణం ఏంటంటే కావాలని రుబాబు చూపించడానికి, అహాన్ని చూపించడానికి, అహంకారాన్ని చూపించడానికి ఆ సెక్యూరిటీ సిబ్బంది వారిని ఆపారు. సినిమాకి వెళ్లకుండా మీరు తాగొచ్చారు, మీరు వెళ్ళడానికి పర్మిషన్ లేదంటూ కూడా బ్రీత్ అనలైజర్ చేసి వారిని సినిమా హాల్ థియేటర్ లోకి అనుమతించాల. సో ఆ అహంకారాన్ని చూపించడానికి అక్కడ తాగిన మైకంలో, తాగిన మొత్తంలో వారు ఏం చేస్తున్నారనే విషయం కూడా తెలియకుండా అలా ప్రవర్తించడం వల్ల ఈ రోజు ఒక స్టూడెంట్, ఒక డాక్టర్, ఎంతో మందికి తన వైద్య వృత్తిని అందించాల్సిన డాక్టర్ ఈరోజు ప్రాణాలు ఇచ్చిన పరిస్థితి. ఎన్నో కలలు కనుంటుంది. వాళ్ళ ఇంట్లో వారి తల్లిదండ్రులు ఎన్నో తన పట్ల ఎన్నో ఆశయాలు పెట్టుకుని ఉంటారు ఖచ్చితంగా. అలాంటి వ్యక్తి కేవలం ఇద్దరు తాగుబోతుల వల్ల ఈరోజు ప్రాణాలు విడిచింది. సికింద్రాబాద్ లో కిమ్స్ హాస్పిటల్లో ఆమె తుది శ్వాస విడిచింది. ముందుగా డాక్టర్స్ అందరూ కూడా బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. తర్వాత చావు బ్రతుకుల మధ్య పోరాటం చేసింది, కానీ చివరికి ఆమె ప్రాణం నిలవలేదు. అయితే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే స్వాతంత్ర హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
వైద్యం అందించే ప్రయత్నం చేశారు. కానీ డాక్టర్స్ చాలా సివియర్ గా ఉంది, సీరియస్, ఇది మంచి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే హుటాహుటిన మళ్ళీ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వైద్యులు చెప్పారు బ్రెయిన్ డెడ్ అయిందని. తర్వాత 24 గంటలు గడిచిన తర్వాత ఇప్పుడు ఆమె ప్రాణాలు విడిచిందని ఒక గంట క్రితం ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో వాళ్ళ తల్లి తండ్రులు అయితే చాలా ఘోరంగా ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళది యాక్చువల్ గా వాళ్ళది కర్నూలు. సో పిల్లల చదువుల కోసం వారు హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయారు. ఈమెకి అక్కడ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో సీట్ రావడం వల్ల అక్కడ ఉన్నాం చదువుకుంటుంది, పీసీలో ఉన్నాం చదువుకుంటుంది. అలాంటి పిల్ల కళ్ళ ముందే చనిపోవడంతో వారు నిజంగా జీర్ణించుకోలేకపోతున్నారు. సో దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యారు. నిందితుల్ని వెంటనే కఠినంగా శిక్షించండి అంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది, ఏం చేస్తారని. కానీ ఒక పక్క విద్యార్థి సంఘాలు, అలాగే ప్రియాంకకు సంబంధించిన బంధువులు, తన స్నేహితులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈరోజు ధర్నా చేపట్టారు. మొత్తం కూడా రోడ్ల పైకి వచ్చి ధర్నా చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఒక ఎమ్మెల్యే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఆ దోషులకి శిక్షలు పడకుండా తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అనే వార్త కూడా వచ్చింది. సో ఇక ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా, ఇంకెవరున్నా డైరెక్ట్ గా సీఎం లాంటి వ్యక్తి రియాక్ట్ అయ్యాడు కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా దోషుల్ని కఠినంగా శిక్షిస్తారని నేనైతే అనుకుంటాను. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఇలాంటి వారిని ఏం చేస్తే కరెక్ట్ అంటారు? నమస్తే, నేను మీ తేజ. డాక్టర్ ప్రియాంక ప్రాణాలు విడిచింది. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతూ ఆమె తుది శ్వాస విడిచింది. ఆమె చావుకి కారణం